తిరిగి బొమ్మ అనిపించింది నాకు. మంచి పైసా వసూలు మూవీ అనుకున్నా, కానీ సెకండ్ హాఫ్ కొంచెం నీరసంగా అనిపించింది. శంకర్ గారు మీ అడ్రస్ పెట్టండి. బాగుంది మూవీ, లైక్ మనకు ఒక మోరల్ మెసేజ్ ఇస్తున్నట్టుంది. అస్సలు దారుణం. ఆ పీసీఎక్స్ ఏమో కానీ ఏంటో కానీ తల తిరుగుతుంది. ఇది మాత్రం ఇరగదీసిన సబ్జెక్ట్ మాత్రం అయ్యింది. స్టోరీ రొటీన్ స్టోరీ ఉంది, ఏం ట్విస్టులు ఏం లేవు. ఓవరాల్ మూవీ బాగుంది, సీన్స్ అన్ని బాగున్నాయి, ఎలివేషన్స్ చాలా బాగున్నాయి, కొత్తగా ఉంది మూవీ. నచ్చలేదు బ్రో, కంటెంట్లో దమ్ము లేదు, పసలేదు, ప్రాపర్ వేలో ఎగ్జిక్యూషన్ ఆఫ్ స్టోరీ లేదనిపించింది. సినిమా అర్థం ఏమవుతుంది, మొత్తానికి దొబ్బుద్ది. సినిమాని కూడా అలాగే అయింది, పెనం మీద మాడినాం పెసరట్లాగా అయింది అనమాట. సినిమా బాగుందండి, నాకు చూడడానికి నచ్చింది, బాగుంది. నేను ఎక్కడ కూడా ఓకే ఇంత లాగ్ ఉంది, ఇంటర్వెల్ ఎందుకు వస్తలేదని నేను చూడలేదు. బ్రదర్ హాయ్, ఏం నచ్చే ఎలిమెంట్ ఉంది? బ్రదర్ హాయ్. హాయ్, ఎలా ఉంది సినిమా? నచ్చలేదు బ్రో, కంటెంట్లో దమ్ము లేదు, పసలేదు, ప్రాపర్ వేలో ఎగ్జిక్యూషన్ ఆఫ్ స్టోరీ లేదనిపించింది. ఇంకా బాగా తీయొచ్చేమో అనిపించింది, అదొక్కటే ప్రాబ్లం. అండ్ క్యారెక్టర్ వైజ్ ఎమోషన్స్ కూడా వర్కౌట్ అవ్వాల. మోస్ట్లీ రామ్ చరణ్ గారు అప్పన్న క్యారెక్టర్ నేను ఆ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేశా. అప్పన్న క్యారెక్టర్ డల్ అయిపోయింది. అప్పన్న క్యారెక్టర్లో ఇంపాక్ట్ లేదు, ఫైర్ లేదు, ఎమోషన్ లేదు, అది ప్రాబ్లం అయింది. అండ్ అంజలి గారి క్యారెక్టర్లో లేదు. శ్రీకాంత్ గారి క్యారెక్టర్ ఎందుకు పెట్టారో అర్థం కాలేదు. బట్ జయరామ్ గారి క్యారెక్టర్, ఎస్జే సూర్య గారి క్యారెక్టర్, రామ్ చరణ్ గారు మెయిన్ ఈ కలెక్టర్ ఈ క్యారెక్టర్ చాలా బాగుంది. ఫైట్స్ చాలా బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ ఎంజాయ్ చేశా, సెకండ్ హాఫ్ డల్ అయిపోయింది. సెకండ్ హాఫ్ నన్ను ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. ఫ్లాష్ బ్యాక్ కానీ, ఆ అప్పన్న క్యారెక్టర్ కానీ, క్లైమాక్స్ ఎపిసోడ్ కానీ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. సాంగ్స్ వేస్ట్ అన్న, సాంగ్స్ సినిమాలో పెట్టకుండా ఉంటే బాగుండు అనిపించింది నాకు. ఆ బడ్జెట్ ఎక్కువైన సాంగ్స్ వల్ల వెనకాల అంతమంది డాన్సర్లు ఎందుకన్నా ఖర్చు కాకపోతే అది తగ్గించుకుని ఉంటే ఇంకా బెటర్ అయ్యేదేమో. సినిమా మీద ఖర్చు పెట్టుంటే బాగుంటుంది. సాంగ్స్ ఆపేసి అనిపించింది. అండ్ నానా హైరానా సాంగ్ లేకపోవడం బాధ అనిపించింది. ఎస్జే సూర్య గారిది అండ్ రామ్ చరణ్ గారిది ఇద్దరు యాక్టింగ్ ఎలా అనిపించింది? ఇద్దరు బెస్ట్ యాక్టర్స్. వాళ్ళిద్దరు ఫేస్ ఆఫ్ వచ్చిన ప్రతి సీను బాగుంది, అన్ని సీన్స్ బాగున్నాయి వాళ్ళిద్దరు. అండ్ ఎస్జే సూర్య గారు బ్రిలియంట్ యాక్టర్. రామ్ చరణ్ గారు కూడా ఆల్రెడీ రంగస్థలం లాంటి సినిమా చూసాం. కాకపోతే ఆయన గడ్డం తీసేసి చేయడం నచ్చలేదు. గడ్డంతో ఉంటేనే బాగుంటుంది అనిపించింది ఆయనకి. బిఎడ్ తీయకుండానే ఆయన సినిమా చేయాలని ఇక్కడి నుంచి కోరుకుంటున్నాను. ఓవరాల్గా సినిమా అయితే నాకు బిలో యావరేజ్, బిలో యావరేజ్ ఆ రేంజ్లో ఉంటుంది. అట్లీస్ట్ పెట్టిన అమౌంట్ వస్తుంది అంటారు? కష్టమే నన్ను అడిగితే. ఎందుకంటే ఇవాళ రేపే టైం ఉంది. ఎల్లుండి నుంచి డాకు మహారాజ్ అది హిట్ అయితే థియేటర్లు దానికి ఎక్కువ వెళ్తాయి. అండ్ సంక్రాంతికి వస్తున్న అది హిట్ అయితే ఇంకా అది దాని మీద ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. సో పెట్టిన అమౌంట్ కూడా నాకు కష్టం. ఎందుకంటే తెలంగాణ రేట్లు కూడా తక్కువే ఉన్నాయి. టికెట్ రేట్లు హైక్ కూడా ఇవ్వలేదు మనకి తెలంగాణలో ప్రాపర్గా. అండ్ ఎక్స్ట్రా షోస్ కూడా ఎక్కువ పడట్లేదు కాబట్టి సో అది ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అనుకున్నా. అదొకటే ప్రాబ్లం. లేకపోతే దరిదాపుల్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ బ్రేక్ ఈవెన్ అయితే కష్టమే. థ్యాంక్ యూ బ్రదర్. మూవీ బాగుంది, సంక్రాంతి విన్నర్ గేమ్ చేంజర్ అనుకోవచ్చు. ఓవరాల్ మూవీ బాగుంది. అవును, అంజలి క్యారెక్టర్ బాగుంది, చాలా బాగా చేసింది. అదే జరగండి సాంగ్ అయితే చాలా కొత్తగా ఉంది చెప్పాలంటే. శంకర్ అంటేనే లొకేషన్ పెట్టింది పేరు, స్పెషల్ లొకేషన్స్ వైజాగ్లో చేశారు. సో ఓవరాల్ సీన్స్ అన్నీ బాగున్నాయి, ఎలివేషన్స్ చాలా బాగున్నాయి, కొత్తగా ఉంది మూవీ. ఎవరి ఒపీనియన్ వాళ్ళదండి, అలా ఏం లేదు. ఒకే ఒకటి సినిమా ఇలా ఏమైనా గుర్తు చేసే లేదు అసలు దానికి దీనికి సంబంధమే లేదు. హిట్ అనుకో. కలెక్షన్స్ ఎంత తీసుకురావచ్చు? బాగానే. ఓవరాల్ ఏం చెప్తారు ఒక మాట? సినిమా అయితే బాగుంది, అందరూ వచ్చి చూడొచ్చు. అస్సలు దారుణం. ఆ పీసీఎక్స్ ఏమో కానీ ఏంటో కానీ తల తిరుగుతుంది. కెమెరా మూవ్మెంట్లు, మోకో బాట్లు, ఆ బాటు ఈ బాటు పెట్టి ఇక్కడి నుంచో షాట్, ఇక్కడి నుంచో కెమెరా మూమెంట్, కెమెరా సినిమాటోగ్రఫీ ఎవరో కానీ టూ బ్యాడ్ అసలు. రైటింగ్ లేదన్న, అసలు రైటింగ్ ఏం లేదు. లాగ్ అని కాదు, రైటింగే లేదు అసలు. పొలిటికల్ డ్రామా తీసుకున్నారు అంతా 600 కోట్లు కష్టపెట్టి. పొలిటికల్ డ్రామా తీసుకున్నప్పుడు ఏమైనా ఇంట్రెస్టింగ్ ఉండాలి. చూసిందే చూపిస్తున్నారు, చేసిందే చేస్తున్నారు, ఏవేవో కుళ్ళు రామ్ చరణ్ చేయాలి. ఈ చిన్న ఈ పాలిటిక్స్ సినిమా చేసి ఏం చేస్తారు అన్నది. రామ్ చరణ్ యాక్టింగ్ వరకు బాగా చేశాడు కానీ
ఒక అసలు not 200 అద్భుతం బడ్జెట్ లో అది. సినిమా ఇది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 650 కోట్లు పెట్టి ఎవరి ఇల్లు దిగిపోదామని ఏం చేద్దామని. సాంగ్స్ కి 75 కోట్లు ఖర్చు పెట్టారంట. సాంగ్స్ 2 సాంగ్స్ రాలేదు కదా. హైరానా నానా హైరానా పాట రాలేదు, ఇంకొక పాట రాలేదు, 2 పాటలు రాలేదు సినిమాలో. ఇంకేం సాంగ్స్ 100 కోట్లు దానికి ఖర్చు 80 కోట్లు ఏం అసలు బ్రో. స్టెప్స్ అయితే డాన్స్ స్టెప్స్ అయితే చాలా వీక్ ఉన్నాయి. రామ్ చరణ్ ఇంకా మంచిగా వేస్తాడు. ధృవ సినిమా RR చూడు, త్రిబుల్ RR చూడండి, ఏమన్నా డాన్స్ వేసినాడా? ఏవో వేస్తున్నాడు ఆయనతోని పాపం. ఆయన ఏం అనలేకపోయిన పరిస్థితిలో ఉన్నాడు. టూ బ్యాక్. శంకర్ డౌన్ ఫాల్ కాదు శంకర్ మొత్తం అయిపోయింది. శ్రీకాంత్ క్యారెక్టర్ ఎలా అనిపించిందండి? శ్రీకాంత్ క్యారెక్టర్ చాలా బాగుంది. ఆయన బాగా చేశారు. ఎస్జే సూర్య గారిది ఆయన కూడా బాగా చేశారు. సంక్రాంతి సరిపోతే శనివారంలో చూసిందేగా, అంతకంటే బాగా చేశారు. ఇంకా అంటే చరణ్ గారు బాగా చేశారా, ఎస్జే సూర్య గారు బాగా చేశారా అంటే ఏం చెప్తారు? ఇద్దరు బాగా చేశారు. ఇప్పుడు విలన్ ఎంత ఐ మీన్ హీరో ఎంత ఇంపార్టెంట్, హీరోకి విలన్ కూడా అంతే ఇంపార్టెంట్ కదా మూవీకి. సో ఇద్దరు బాగా చేశారు. అంటే చరణ్ గారికి ఎస్జే సూర్య గారు సరిపోయారంటారు? సరిపోయారు. ఎట్లా అనిపించింది ఓవరాల్ గా అయితే మీకు సినిమా? బాగుంది మూవీ. లైక్ మనకు ఒక మోరల్ మెసేజ్ ఇస్తున్నట్టుంది. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ అన్ని చాలా బాగున్నాయి. తమిళ మ్యూజిక్ కాబట్టి ఎంతైనా బాగుంటది. డాన్స్ లో చరణ్ గారు చాలా సూపర్ అని చెప్తారు కదా, ఈ సినిమాలో ఎలా అనిపించింది? ఈ నార్మల్ గా మూవీస్ ఎన్ని చేశాడో లైక్ ఈ మూవీలో ఇంకా ఎక్కువ చేసినట్టు అనిపించింది. డాన్స్ చాలా బాగుంది. అండ్ జానీ మాస్టర్ కొరియోగ్రఫీ ఎలా అనిపించింది? బాగుంది. డాన్స్ స్టెప్స్ అన్ని బాగున్నాయి. లైక్ స్టెప్స్ వస్తాయి మిడిల్ లో, చాలా బాగున్నాయి. ఓవరాల్ గా సినిమా ఎలా ఉందంటే ఏం చెప్తారు? చాలా బాగుంది. 4/5 రేటింగ్. దయచేసి మీ వల్ల మా హీరోకి బ్యాడ్ అయింది. మీ వల్ల మాకు గ్లోబల్ స్టార్ సినిమా మేము 100% పుష్పం దాడుతుంది అనుకున్నా, దంగలు దాడుతుంది అనుకున్నా. లోపల ఏం లేదు, సరుకు లేదు, సబ్జెక్ట్ లేదు, అంటే మొత్తం డొల్లా అండి. ఒక డైలాగ్ ఉంటుంది చూడిస్తారా, లోపల ఏం లేదు, డొల్లా. సెకండ్ హాఫ్ మొత్తం డొల్లా, ఫస్ట్ హాఫ్ అంతా ఒక బాగా. కానీ ఎస్జే సూర్య వచ్చినప్పుడు అండి చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఎస్జే సూర్య మేనరిజం కానీ దాని డైలాగ్ ఎవరు రాస్తారే కానీ చాలా బాగుంది. అంటే వీళ్ళు ఒక సీఎం కావాలనుకుంటారు. అంటే మెయిన్ ఏంటంటే రామ్ చరణ్కి నత్తి ఉంటుంది అనమాట. అది ఫస్ట్ అప్పన్న క్యారెక్టర్ చాలా బాగా అనిపించింది. అంజలి మ్యామ్తో కొన్ని సీన్స్ ఉంటాయి, చాలా ఏడిపించాడు. క్లైమాక్స్ అంత కొత్తగా అనిపించలేదు. కానీ ఎటుకలకి అయితే సినిమా చూడొచ్చు, వన్ టైం వాచబుల్. ప్రాణం పెట్టారు, బ్లడ్ పెట్టేసి అని చెప్పొచ్చు. ఆస్కర్ పర్ఫార్మెన్స్. కానీ నేను చెప్తాను, ఇంట్లో రామ్ చరణ్ తప్పలేదు, ప్రొడ్యూసర్ తప్పలేదు. తమ్మని బీజం ఇచ్చాడు, బాయ్ కుక్కను ఒకటే కొట్టిన బీజం చాలా బాగా అనిపించింది. కానీ సినిమా కూడా మెయిన్ మైనస్ అంటే డైరెక్షన్. శంకర్ యొక్క మార్క్ నాకు కనిపించలేదు. అంతా నిజంగా నేను బాధ్యత 2 సినిమా చూసిన అది అనుకున్నా, ఇది దుకాణం బంద్ చేసుకోవాలి. చాలా మంది కామెంట్ పెట్టారు, దుకాణం బంద్ చేసుకోవాలి, నువ్వు సినిమా నేను అన్ని రాజ్యం చేయాలన్నారు. కానీ ఈరోజు నేను కూడా చెప్తున్నా, సార్ ఇక మీకు దండం సార్ ప్లీజ్. 100% అండి. నేను అదే నాకు అర్థం, దిల్ రాజు గారు మీరు ఎట్లా ప్రొడ్యూస్ చేశారు, 4 సంవత్సరాలు ఎందుకు సినిమా తీశారు అన్న, ఇంత మంచి నువ్వు హీరోవి ఇట్లా సినిమా నువ్వు ఎందుకు తీసావు అన్న ఫీలింగ్ నాకు కలిగింది. నిజంగా నేను అన్న పుష్పని వేలేస్తాను అనుకున్నా, కానీ లోపల అంత సరుకు 1000 కోట్లు కష్టం. సినిమా ఎక్కడైనా బోర్ కొట్టిందా బ్రో? మొత్తం బోర్ అన్న, మేము బోర్ అంటే ఏదన్నా సెకండ్ మొత్తం బోరు. ఫస్ట్ హాఫ్ వరకు ఓకే, సెకండ్ హాఫ్ వచ్చేసరికి చూడన్నా బ్రహ్మానందం మంచి కామెడీ వాడుకోలేదు, వెన్నెల కిషోర్ వాడుకోలేదు, సునీల్ని వాడుకోలేరు, రామ్ చరణ్ అన్న వచ్చినప్పుడు అన్న ఎక్కువ ఎలివేషన్స్ అవన్నీ ఏముండవు. ఎస్జే సూర్య కామెడీ చేశారా, హీరో చేశారా, విలన్ చేశారా అర్థం కాలేదు. సో ఎటుకెళ్ళకి అయితే నాకైతే మొత్తం డిసప్పాయింట్ అనిపించింది. సినిమా చూసారా బ్రో? అన్న నాకైతే 70 కోట్లు ఏదైతే సాంగ్స్ షూట్ చేశారో అది వర్త్ అనిపించింది. నాకు మెయిన్ డిసప్పాయింట్ అంటే రామచ్చ సాంగ్ కానీ జరగని సాంగ్ కానీ బాగా, అంటే ఒక 150 రూపీస్ పెడితే నువ్వు పక్క ఊరు కోతో లేదు కానీ ఒక కొత్త ప్రపంచం తీసుకెళ్తాడు. కానీ నాకైతే నాన్న హైరాణ సాంగ్ ఎందుకు కట్ చేసావు స్వామి, అంత మంచి సాంగ్ ఎందుకు కట్ చేసావు, నాకు చాలా బోర్ అనిపించింది. నిజంగా ఆ సాంగ్ పెట్టుంటే నిజంగా సినిమా మెయిన్ డిసప్పాయింట్ అంటే నాన్న హైరాణ సార్ లేకపోవడం, స్టోరీ కొత్తగా లేకపోవడం, ఎస్జే మన శంకర్ యొక్క మార్క్ అనిపించకపోవడం. మన అంజలి గారి క్యారెక్టర్ ఎలా అనిపించింది? ఓ సూపర్ మార్వెలస్ అండ్ అవుట్ స్టాండింగ్. నిజంగా తన యొక్క బాండింగ్ ఉంటుంది భయ్య చాలా బాగుంటుంది. అంటే అప్పన్న గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు సీన్ చాలా చాలా కొత్తగా అనిపిస్తుంది. నిజంగా అంజలి మ్యామ్ కీరా అద్వానీ కన్నా కూడా అంజలి మ్యామ్ పర్ఫార్మెన్స్ చాలా కొత్త అనిపించింది నాకు. చూడండి యాక్చువల్ చాలా మంది డౌట్ అవుతున్నారు, ఆ పోలీసు ఉన్నాడు, రాజకీయ నాయకుడు ఉన్నాడు, స్టూడెంట్ ఉన్నాడు, మన ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నాడు, అవన్నీ ఏం లేవు. ఓన్ అప్పన్న క్యారెక్టర్ మన నేను అన్నా బ్రో, నేను అనలేదు కదా. అట్లా 100% సినిమా హిట్ అయితే అంటే వాళ్ళు పెట్టిన కలెక్షన్స్ వరకు వస్తాయి. కానీ నువ్వు అన్న కానీ పుష్ప దాటేస్తుంది, దంగని లేపేస్తుంది, అట్లా డైలాగ్ పనికి వాడు ఎవడో కుమార్ అంటాడు 500 కోట్లు కొడతా అంటాడు. కష్టమా, 1000 కోట్లు కష్టము. ఎటుకలకి అయితే చాలా బాగుందండి, వన్ టైం వాచబుల్. గేమ్ చేంజర్ అనకన్నా గేమ్ ఓవర్ అంటే బాగుంటుంది. నేనైతే అంటే 5కి 2.5 ఇస్తా. వాషింగ్ పౌడర్ నిర్మా ఈ సినిమా చూడడం నా కర్మ అంతే. సూపర్ బ్రదర్, బాగా చెప్పావు. ఇంకొకటి లాస్ట్కి అంజలి గారు ఏం చేస్తారు? అదేనా మీ సినిమా చూసారా? మీ సినిమా చూసారా బ్రో? మీ సినిమా చూసారా? అదే అంటే నీకు ఏదంటే సినిమా లీక్ చేయాలి ఇప్పుడు నీకు.
అంటే నువ్వు నాకు డబ్బులు ఇస్తున్నావా? లే కదా, నేను చెప్తాను సినిమాని వైరస్ చేయకండి, సినిమాని ఉన్నట్టు చేయండి. బ్రో నీ డ్రెస్ కోడ్ బాగుంది, ఎందుకు ఇలా ఇది వేసుకోవాలి? నువ్వు ఎంత పప్పు తినా నీ సినిమా లీక్ చేయను. యాజ్ ఏ మెగా ఫ్యాన్గా నీ సినిమా బాగుండకపోతే సినిమా హిట్ అవుతుంది. దయచేసి చెప్తాను, సినిమా అయితే నాకైతే ఫస్ట్ వరకు ఓకే సార్, సెకండ్ హాఫ్ అయితే దెంగింది అంతే. ఓకే అన్న, ఓకే థ్యాంక్స్ అన్న.